వెల్కమ్ టు ఐ న్యూస్. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి కేసీఆర్ మాదిరిగా చెడ్డ పేరు తెచ్చుకోవద్దనుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలో స్పష్టమైన మార్పు ఎందుకు వచ్చింది? కనీసం పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకైనా ఆగుదామనుకున్న రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి తన ప్లాన్స్ ను ఎందుకు ప్రీపోన్ చేశారు? బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలకు ఉన్నట్టుండి గేట్లు ఎందుకు ఎత్తారు? పొలిటికల్ గేమ్ లో స్పీడ్ ఎందుకు పెంచారు? రేవంత్ రైఫిల్ ఎవరికి ఎక్కువ పెట్టారు? కేసీఆర్ కా, మోడీకా? ఈ ప్రశ్నలే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా టాపిక్స్ గా మారాయి. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీయే అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారు. బీఆర్ఎస్ ను ఖాళీ చేయడమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీల చేరికను పూర్తి చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలపై గురిపెట్టారు. దానం నాగేందర్ను చేర్చుకోవడం ద్వారా ఫిరాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజా పరిణామాలతో మాజీ సీఎం కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలం పెరగడం బీజేపీకి కూడా నచ్చడం లేదు. తెలంగాణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రధానమంత్రి మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, రేవంత్ హైపర్ యాక్టివ్ కావడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉన్నట్లుండి రేవంత్ రెడ్డి జంపింగ్స్ విషయంలో ఇంత స్పీడ్ ఎందుకు ప్రదర్శిస్తున్నారనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది. అఫెన్స్ ఇస్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ డిఫెన్స్ అన్నట్లుగా రేవంత్ వ్యూహం ఉందని తెలుస్తోంది. రేవంత్ దూకుడుకు ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. 1. సుస్థిరతే ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్కు కేవలం 4 స్థానాలే ఎక్కువ ఉన్నాయి. ఓ 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేల మనసు మారితే పరిస్థితి తల్లకిందులయ్యే అవకాశం ఉంది. అదను చూసి వేటు వేయాలని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ అవకాశం కోసం కాచుకుని కూర్చున్నాయి. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలుంటే సుస్థిరత సాధ్యమని, తనను ఎవరూ టచ్ చేయలేరని రేవంత్ భావిస్తున్నారు. 2. మోదీ ఫోబియా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మోదీ మళ్లీ ప్రధానమంత్రి అయితే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల మనుగడ కష్టమనే సంకేతాలున్నాయి. కర్ణాటక ప్రభుత్వాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలొస్తున్నాయి. తర్వాత టార్గెట్ తెలంగాణ అవుతుందని రేవంత్ కూడా భావిస్తున్నట్లుంది. బీఆర్ఎస్ కు చెందిన 39 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది బీజేపీ వైపు పోతే కాంగ్రెస్ నుంచి కొద్దిమంది చేజారినా మోదీ వ్యూహం ఫలిస్తుంది. మోదీ తన ప్లాన్ అమలు చేయకముందే రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం పెంచాలని రేవంత్ భావిస్తున్నారు. ఆలస్యమైన కొద్దీ మోదీకి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతోనే స్పీడ్ పెంచినట్లు అర్థమవుతోంది. కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్. ముఖ్యమంత్రి కావడం కన్నా కేసీఆర్ను రాజకీయంగా దెబ్బకొట్టడమే తన ప్రథమ లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ప్రకటించారు. అనుకున్నట్టే ముఖ్యమంత్రి అయ్యారు. మిగిలిన లక్ష్యం కేసీఆర్ పతనమే. అందుకే కేసీఆర్ను రాజకీయంగా నిర్వీర్యం చేసి ఎత్తుగడ వేశారు. 39 మందితో బలమైన ప్రతిపక్షంగా కనిపిస్తున్న బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను లాగడం ద్వారా కేసీఆర్ను దెబ్బకొట్టాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. 2014, 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షాలనే ఏకంగా తన పార్టీలో కేసీఆర్ కలుపుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకుని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని రేవంత్ ఉవ్విళ్లూరుతున్నారు. 4. పార్లమెంట్ ఎన్నికల పరీక్ష. రేవంత్ రెడ్డి నాయకత్వానికి పార్లమెంట్ ఎన్నికలు పెద్ద పరీక్షగా మారాయి. అటు పీసీసీ అధ్యక్షుడిగా, ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఎక్కువ పార్లమెంటు సీట్లు గెలవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇంకా బలంగా ఉన్నట్లే లెక్క. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మెదక్, కరీంనగర్, చేవెళ్ల, నిజామాబాద్ లాంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎక్కువ. బీఆర్ఎస్ కున్న ఎమ్మెల్యేలు కేడర్ తన పార్టీలో చేరితే తప్ప అక్కడ కాంగ్రెస్ పోటీలో ఉండలేదు. పైగా ఈ నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉంది. అటు బీజేపీని, ఇటు బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే చేరికలు తప్పనిసరి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రేవంత్ ప్రయత్నాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి కూడా సానుకూల స్పందన కనిపిస్తున్నట్లుంది. ఇప్పటికే చాలా మంది రేవంత్ రెడ్డిని స్వయంగా కలిశారు. పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. బీఆర్ఎస్ కూడా చేజారే ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తోంది.